హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. ఈ సెషన్లో డిమోరిస్ థీరం సంబంధించి లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. తర్వాత ఒమేగా స్క్వేర్లు ఒమేగా క్యూబ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేసాము. ఇప్పుడు దాని కంటిన్యూషన్ నేను చూద్దాం. ఆల్రెడీ మనం 6 క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది లాస్ట్ సెషన్లో. ఈ సెషన్లో 7th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే a ప్లస్ బి ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వస్తుందని ప్రూవ్ చేయాలంట. సో ఏ ప్లస్ బి ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా. దీని ఆన్సర్ మనకు ఫైనల్ గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రావాలి. చెక్ చేద్దాం వస్తుందో లేదు. ఏ ప్లస్ బి అలాగే పెట్టేస్తాం, ఇక్కడ ఉండేది మల్టిప్లై చేద్దాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ ఫస్ట్ టర్మ్ అయిపోయింది. తర్వాత ఏ ఇంటూ బి ఏబి ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఫస్ట్ దాంతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్ తో రెండింటిని మల్టిప్లై చేద్దాం. బి ఇంటూ ఏబి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 బి ఇంటూ బి స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఒమేగా క్యూబ్. ఏ ప్లస్ బి ఇంటూ మనకు తెలిసిన రిజల్ట్ ఏమి ఒమేగా క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ 0. ఈ రెండు తెలుసు మనకు, వాటిని ఇక్కడ యూజ్ చేసుకుందాం. ఏ స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ 1. ఏబి కామన్ తీద్దాం. ఏబి కామన్ తీయచ్చు, ఒమేగా స్క్వేర్ కూడా కామన్ తీయచ్చు. అప్పుడు ఇక్కడ 1 ఇక్కడ ఒక ఒమేగా స్క్వేర్ ఉంటుంది. ఏబి కామన్ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంటుంది. ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ 1. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇక్కడ నుండి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ ప్లస్ ఒమేగా అటు సైడ్ పోతే మైనస్ ఒమేగా ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఒమేగా క్యూబ్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఒమేగా క్యూబ్ ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏబి ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 ప్లస్ బి స్క్వేర్. ఏబి 1 సార్ ఏబి అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ అయిపోయింది వచ్చింది లాస్ట్ లైన్ ఇంకా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో మనకు కావాల్సిన రిజల్ట్ కూడా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం మనం. ఎటువంటిది 1 ప్లస్ i రూట్ 3 అనేది లాస్ట్ చాప్టర్ లో చూస్తే మనం మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అటువంటి క్వశ్చనే. ఏమంటే పవర్ లో 3 వచ్చింది. ముందు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ లో రాసుకున్న తర్వాత దాని పవర్ 3 అనేది మనం పెట్టుకుంటాం. 1 ప్లస్ i రూట్ 3 కి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ రాస్తాం. అంటే r కనుక్కోవాలి ఫస్ట్. r ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. 1 స్క్వేర్ 1 రూట్ 3 స్క్వేర్ 3 1 ప్లస్ 3 4 కాబట్టి 4 రూట్ 2 r వాల్యూ వచ్చేసింది. దీన్ని r సిస్ థీటా ఫార్మ్ లో రాయాలి. ఇక థీటా కనుక్కోవాలి. లాస్ట్ చాప్టర్ గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ థీటా ఇస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. సో tan ఇన్వర్స్ ఆఫ్ y బై x రూట్ 3 బై 1. tan ఇన్వర్స్ రూట్ 3 బై 1 వచ్చేసి రూట్ 3 అవుతుంది. tan లో రూట్ 3 ఎక్కడ వస్తుంది 60 డిగ్రీస్. సో tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3 వచ్చేసి 60 డిగ్రీస్. దాన్ని మనం పైలో రాస్తే పై బై 3 అని రాసుకోవచ్చు. పై అంటే 180 బై 3 60 డిగ్రీస్ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు 1 ప్లస్ i రూట్ 3 పవర్ 3 కనుక్కోవాలి. 1 ప్లస్ i రూట్ 3 పవర్ లో 3 ఉంది.
అంటే ఆర్ సిస్ థీటా పవర్ లో 3. ఆర్ అంటే ఎంత వచ్చింది 2, సిస్ థీటా అంటే పై బై 3 హోల్ పవర్ 3. దీని ఆన్సర్ ఆర్ సిస్ థీటా, ఆర్ వాల్యూ 2, సిస్ థీటా వాల్యూ పై బై 3. దీన్ని క్యూబ్ చేస్తే 2 క్యూబ్ సిస్ పై బై 3 క్యూబ్, 2 క్యూబ్ 8 అవుతుంది. సిస్ పై బై 3 కాబట్టి 3 ముందుకు వస్తే 3 పై బై 3. డిమారిస్ థీరం ప్రకారం పవర్ లో 3 ఉంటే ముందుకు వచ్చేస్తుంది. 3 క్యాన్సిల్ పోతే 8 ఇంటూ సిస్ పై అంటే కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. కాస్ పై వాల్యూ కాస్ 180 డిగ్రీస్. కాస్ 180 కావాలి అంటే ఏం చేస్తామంటే కాస్ 90 ప్లస్ 90 రాసుకుంటాం. కాస్ 90 ప్లస్ 90 కాస్ 180. కాస్ 90 ప్లస్ థీటా ఫార్ములా సెకండ్ క్వాడ్రంట్ 90 ప్లస్ అంటే మైనస్ సైన్ థీటా మైనస్ సైన్ 90 1. సో ఇది మైనస్ 1. సైన్ 180 ఏమవుతుంది 0 అవుతుంది. 8 ఇంటూ మైనస్ 1 మైనస్ 8. సో దీని ఆన్సర్ 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 3 ఆన్సర్ మైనస్ 8 అవుతుంది. మనం 9 చూద్దాం. సేమ్ ఇంతకుముందు చేసిన లాంటిది 1 ప్లస్ ఐని ఫస్ట్ ఆర్ సిస్ థీటా ఫార్ములా రాసుకున్నాము. ఇందులో ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రెండు 1 ఇక్కడ 1 ఇక్కడ ఏం లేకపోతే 1 అని. 1 స్క్వేర్ 1, 1 ప్లస్ 1 రూట్ 2 ఆర్ వాల్యూ. ఇక థీటా కనుక్కోవాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. y వాల్యూ 1, x వాల్యూ 1, 1 బై 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై 1 ఏమవుతుంది 1 అవుతుంది. tan లో 1 ఎక్కడ వస్తుందంటే 45 డిగ్రీస్. దాన్ని మనం ఏం రాస్తామంటే 5 బై 4 గా రాసుకుంటాం. సో 1 ప్లస్ ఐ హోల్ పవర్ 16 కావాలి. 1 ప్లస్ ఐ ఆర్ సిస్ థీటా ఫార్ములా రాసుకోవాలి కాబట్టి ఆర్ వాల్యూ రూట్ 2, సిస్ థీటా వాల్యూ 5 బై 4 హోల్ పవర్ 16 అవుతుంది. సో సపరేట్ చేస్తే రూట్ 2 పవర్ 16 సిస్ 16 ఇంటూ 5 బై 4 అవుతుంది. సో సిస్ లో పవర్ లో అనేది ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడికి 4 1s are 4 4s are. రూట్ 2 ను 2 పవర్ 1 బై 2 రాయొచ్చు. స్క్వేర్ రూట్ అంటే పవర్ లో 1 బై 2 అని, పవర్ లో 16 సిస్ 4 పై. 2 1s are 2 8s are క్యాన్సిల్ చేసే 2 పవర్ 8 ఇంటూ కాస్ పై ప్లస్ కాస్ 4 పై. 4 పై కదా ఇది, కాస్ 4 పై ప్లస్ ఐ సైన్ 4 పై. కాస్ వాల్యూస్ లో కాస్ పై ఉంటే మైనస్ 1, కాస్ 2 పై ప్లస్ 1, కాస్ 3 పై మైనస్ 1 ఇలా వస్తుంటాయి. కాస్ 4 పై ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఇలా రిపీట్ అవుతుంది. ఆడ్ నంబర్ పైస్ ఉంటే మైనస్ 1, ఈవెన్ నంబర్ పైలు ఉంటే ప్లస్ 1 కాస్ లో. కాస్ ఈవెన్ నంబర్ పై కాబట్టి 2 పవర్ 8 ఇంటూ అది ప్లస్ 1 అవుతుంది. సైన్ 5 వచ్చేసి 0. 2 పవర్ 8 ఆన్సర్ 2 పవర్ 8 ఆన్సర్. కావాలంటే 2 పవర్ 8 మల్టిప్లై చేసుకోండి. 2 8 టైమ్స్ చేస్తే ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ మైనస్ 16 హోల్ పవర్ 1 బై 4. దానికి వాల్యూస్ కనుక్కోవాలంట. మైనస్ 16 ఏం రాస్తానంటే నేను మైనస్ 16 హోల్ పవర్ 1 బై 4 మనకు కావాల్సింది. మైనస్ 16 ను 16 ఇంటూ మైనస్ 1 రాసుకోవచ్చు. సో 16 1s are 16 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ హోల్ పవర్ 1 బై 4. ఇందులో సపరేట్ చేస్తే 16 పవర్ 1 బై 4 మైనస్ 1 పవర్ 1 బై 4 అవుతుంది. 16 ఏం రాయొచ్చు 2 పవర్ 4 రాసుకోవచ్చు హోల్ పవర్ 1 బై 4. 16 2 ను 4 టైమ్స్ చేస్తే 16 2 2s are 4 4 2s are 8 8 2s are 16. 2 పవర్ 4 హోల్ పవర్ 1 బై 4. ఇక్కడ మైనస్ 1 ఎక్కడ వస్తుంది మనకు మైనస్ 1 కాస్ పై ప్లస్ ఐ సైన్ పై హోల్ పవర్ 1 బై 4 రాసుకోవచ్చు. ఎందుకంటే కాస్ పై వాల్యూ ఎంత మైనస్ 1, సైన్ పై వాల్యూ 0, ఇది 0, ఇది మైనస్ 1, మైనస్ 1 పవర్ 4. సిస్ ఫామ్ లో రావడానికి అంతే. 4 4 క్యాన్సిల్ పోతే 2 ఇంటూ ఇప్పుడు ఏ ఫామ్ లోకి వచ్చింది ఇది సిస్ ఫామ్ లోకి వచ్చింది. సిస్ పై బై 4, సిస్ 1 బై 4 ముందుకు వస్తుంది. 1 బై 4 పై, దాన్ని సిస్ పై బై 4 అంటాం. దీనికి జనరల్ సొల్యూషన్ రాయాలంటే సిస్ 2 k పై ప్లస్ పై బై 4
వేర్ k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3. ముందు రాసాం కదా జనరల్ సొల్యూషన్ ఎంత అయితే 2k పై ప్లస్ మనకు వచ్చిన ఇక్కడ ఆన్సర్ పై బై 4 వేర్ k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 పెట్టుకోవాలి. ఇక ఇదే మనకు సొల్యూషన్. కావాలంటే ఏమైనా కామన్ తీయాలంటే కామన్. ఇక్కడ 2k పై ప్లస్ పై బై 4 వస్తుంది. దీంట్లో 2 6 ఈ రెండిట్లో కామన్ ఏం తీయచ్చు అంటే 2 కామన్ తీయచ్చు. 2 ఇక్కడ రాదు. పై కామన్ తీసినాను అనుకోండి. పై కామన్ తీస్తే 2k ప్లస్ 1 బై 4 ఇలా పెట్టేసి వేర్ ఇక్కడ సెంటెన్స్ రాయండి k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3. సో జనరల్ సొల్యూషన్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే సిస్ 1/4 పై ఉంది కదా, ఈ 1/4 ఇప్పుడే ఇక్కడ రాసుకోవద్దండి, పవర్ లో 1/4 అట్లే పెట్టండి. సిస్ పై హోల్ పవర్ 1/4. ఫస్ట్ జనరల్ సొల్యూషన్ రాసి తర్వాత 1/4 ను కిందికి దించాలి. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే సిస్ పై ఉన్నప్పుడు 2k పై ప్లస్ పై ఇంటూ 1/4 కిందికి వస్తే బై 4 అవుతుంది. ఈ రెండిట్లో కామన్ ఏముంది మనకు, ఇది బై 4 1/4 అనేది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ వచ్చేసి ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది. పై కామన్ తీస్తే 2k ప్లస్ 1 ఇంటూ పై బై 4 అవుతుంది. వేర్ k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 అని పెట్టుకోవాలి. సో జనరల్ సొల్యూషన్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పవర్ లో 1/4 అలాగే ఉండించి ముందు దీనికి జనరల్ సొల్యూషన్ రాశారు. సిస్ పైకి జనరల్ సొల్యూషన్ సిస్ 2k పై ప్లస్ ఇక్కడ ఉండే తీటా ఇంటూ 1/4 అంటే బై 1/4 అవుతుంది. దీంట్లో పై కామన్ తీస్తే 2k ప్లస్ 1 బై 4 వేర్ k ఈజ్ ఈక్వల్ 0 1 2 3. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది సిస్ ఫామ్ లో రాసుకోవాలా, ఇది సిస్ ఫామ్ లో రాసుకోవాలి. అప్పుడు ఈజీ అయిపోతుంది మనకు. కాస్ లో √3/2 ఎక్కడ వస్తుంది? కాస్ లో √3/2 అంటే కాస్ 30. ఐ లో 1/2 ఎక్కడ వస్తుంది అంటే సైన్ లో sin 30 హోల్ పవర్ 5. కాస్ 30 √3/2, sin 30 1/2 బయట ఐ పెట్టేశాను. మైనస్ సేమ్ ఇక్కడ కూడా కాస్ 30 మైనస్ ఐ sin 30 హోల్ పవర్ 5. సో 30 డిగ్రీస్ ఏం రాసుకోవచ్చు మనం? 30 డిగ్రీస్ అంటే 30 డిగ్రీస్ పైలో రాయాలంటే పై అంటే 180/6 రాసుకోవచ్చు. సో కాస్ π/6 I sin π/6 హోల్ పవర్ 5 మైనస్ కాస్ π/6 మైనస్ I sin π/6 హోల్ పవర్ 5. ఇట్లా పవర్ లో ఉన్నప్పుడు డిమోరిస్ థీరం దీనికి వాడితే ఈ 5 అనేది ఇక్కడ ముందుకు వస్తుంది. అంటే కాస్ 5π/6 ప్లస్ I sin 5π/6 మైనస్ దీంతో మల్టిప్లై కాస్ 5π/6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I sin 5π/6 అవుతుంది. కాస్ రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే మొత్తం రెండు ఉన్నాయి చూడండి, 2I sin 5π/6 ఆన్సర్. దీనికి కావాలంటే 5 ఇంటూ 30 రాసుకోవచ్చు. 150 డిగ్రీస్ యాంగిల్ కావాలంటే రాసుకోవాలైనా చేసేయచ్చు. దీనికి ఇంకా కావాలంటే ఎక్స్ట్రాగా 2I sin 5π/6 అంటే 5 ఇంటూ 180/6 530 150. sin 150 ఎంత అవుతుంది అంటే 90 ప్లస్ 60 అవుతుంది. sin 90 ప్లస్ తీటా కాస్ తీటా అవుతుంది. కాస్ 60 వాల్యూ ఎంత? sin 30 వాల్యూ 1/2. సో దీని వాల్యూ 1/2 అవుతుంది. 2 కూడా క్యాన్సిల్ పోతే ఫైనల్ ఆన్సర్ I అవుతుంది. కాబట్టి ఇది కూడా చేసి వేసేస్తే సరిపోతుంది. కాస్ sin 5π/6 sin 5π/6 అంటే 150 డిగ్రీస్. 150 డిగ్రీస్ 90 ప్లస్ 60 రాసుకోవచ్చు. sin 90 ప్లస్ తీటా కాస్ తీటా అంటే కాస్ 60 1/2 2 క్యాన్సిల్ పోతే I ఉంటుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 7 మార్క్స్ ఎక్కువగా ఎగ్జామ్కి వస్తూ ఉంటుంది. అంటే బాగా గమనించండి ఎలా చేయాలనేది. సో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ నుంచే మీకు వచ్చేది. కాంప్లెక్స్ నంబర్స్ లో 4 మార్క్స్ 2 మార్క్స్ వచ్చి డిమోరిస్ థీరం లో వచ్చి 7 మార్క్స్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఫస్ట్ క్వశ్చన్ మీకు 7 మార్క్స్ లో ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఇది ఎలా చేయాలని గమనిస్తాం. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0 అంట. సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా యాడ్ చేస్తే 0 అయితే కాస్ 3 ఆల్ఫా కాస్ 3 బీటా కాస్ 3 గామా చేస్తే 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రావాలంట. ఇది వచ్చిన తర్వాత సెకండ్ ది థర్డ్ ది 3 కూడా ప్రూవ్ చేసుకోవాలి ఈ క్వశ్చన్ లోనే. మనం ఏమనుకుందాం అంటే అప్పుడు లెట్ A is equal to సిస్ ఆల్ఫా అనుకుంటాం, ఆల్ఫాతో ఒకటి. B is equal to సిస్ బీటా, C is equal to
సిస్ గామా అనుకుంటాను. ఏబిసి నేనేం చేస్తానంటే ఏబిసిని యాడ్ చేసి చూస్తాను ఏమొస్తుందో. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ అంటే సిస్ ఆల్ఫా, బి సిస్ బీటా, సి సిస్ గామా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేస్తుంటే సిస్ అంటే ఏమని కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. సిస్ ఆల్ఫా, సిస్ బీటా, సిస్ గామా టోటల్ ఎక్స్పాన్షన్ రాసాను. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. సిస్ అంటే కాస్ సైన్. ఇప్పుడు ఐ అంతా పక్కన పెట్టేస్తాము, అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేద్దాం. కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. ఐ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా, సైన్ బీటా, సైన్ గామా. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఉంటుంది. ఇది క్వశ్చన్ లో ఇచ్చేసాడు. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా సైన్ గామా యాడ్ చేసినా కూడా 0. సో 0 ప్లస్ 0 0 అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 0 అయితే 10th క్లాస్ లో ఒక రిజల్ట్ ఉంది. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 0, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3abc అనే ఫార్ములా ఉంది. 8th క్లాస్ లో కూడా వచ్చింది ప్రాబ్లం ఇది. ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3abc. ఎలా వస్తుందంటే ప్లస్ సి అటు సైడ్ పంపించి మైనస్ ఏ అవుతుంది. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తేనే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3abc వస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకున్నాం ఇప్పుడు. ఏ అంటే సిస్ ఆల్ఫా క్యూబ్, బి ప్లస్ లో సిస్ బీటా క్యూబ్, సిస్ గామా క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3abc. 3 సిస్ ఆల్ఫా, సిస్ బీటా, సిస్ గామా. సిస్ ఆల్ఫా, సిస్ బీటా, సిస్ గామా వస్తుంది. సో పవర్ లో ఉండేది డి మోరిస్ థీరం ప్రకారం ముందుకు వచ్చేస్తుంది. అంటే సిస్ 3 ఆల్ఫా ప్లస్ సిస్ 3 బీటా ప్లస్ సిస్ 3 గామా ఇస్ ఈక్వల్ టు మల్టిప్లై అయినప్పుడు సిస్లు ఏమైందంటే యాడ్ అయిపోతాయి. 3 సిస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది. మల్టిప్లికేషన్ లో ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అడిషన్ అవుతాయి. పవర్ లో ఉంటే కోఎఫిషియంట్ వచ్చేస్తాయి. సో సిస్ 3 ఆల్ఫా, సిస్ 3 బీటా, సిస్ 3 గామా. సిస్ అంటే ఫుల్ ఫామ్ రాసుకుందాం. కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా, కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా. సిస్ బీటా, సిస్ 3 బీటా కదా, కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా. ఇక సిస్ 3 గామా అంటే కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా ఇస్ ఈక్వల్ టు 3 సిస్ అంటే ఇక్కడ కూడా కాసే 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది ఇప్పుడు కంపేర్ చేయాలంటే ముందు రియల్ పార్ట్ ఒక చోట, ఇమాజినరీ పార్ట్ ఒక చోట రాసుకున్నాం. రియల్ పార్ట్ కాస్ 3 ఆల్ఫా, కాస్ 3 బీటా, కాస్ 3 గామా. కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ కామన్ తీస్తే సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా, సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తే 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, మళ్ళీ 3 తో మల్టిప్లై చేస్తే 3 ఐ పక్కన పెట్టేస్తాం. ఐ పక్కన పెడితే 3 సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. కంపేరింగ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్, కంపేరింగ్ లైక్ టర్మ్స్ కంపేర్ చేస్తే అంటే రియల్ పార్ట్ కి ఈక్వల్ చేస్తున్నాం, ఇమాజినరీ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్. సో రియల్ పార్ట్ ఏముంది ఇక్కడ, we get cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma is equal to ఇదంతా రియల్ పార్ట్. ఈ పక్క రియల్ పార్ట్ 3 cos alpha plus beta plus gamma. ఒక ఆన్సర్ వచ్చింది చూడండి ఫస్ట్.
ఫస్ట్ రిజల్ట్ వచ్చింది cos 3 ఆల్ఫా ప్లస్ cos 3 బీటా ప్లస్ cos 3 గామా ఇస్ ఈక్వల్ టు 3 cos ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫస్ట్ రిజల్ట్. అండ్ ఇమాజినరీ పార్ట్ చూద్దాం. ఇమాజినరీ పార్ట్ చూస్తే sin 3 ఆల్ఫా ప్లస్ sin 3 బీటా ప్లస్ sin 3 గామా ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఉండే ఇమాజినరీ పార్ట్ 3 sin ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సెకండ్ రిజల్ట్ వచ్చేసింది. ఇంకా మనకు కావాల్సింది లాస్ట్ థర్డ్ రిజల్ట్ కావాలి. cos ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ cos బీటా ప్లస్ గామా ప్లస్ cos గామా ప్లస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0 రావాలి. సో థర్డ్ రిజల్ట్ కోసం ఏం చేద్దామంటే 1/a 1/b 1/c ఏమవుతుందో కనుక్కుందాం. ఎందుకు చేస్తున్నామంటే దీన్ని ఎల్సిఎం చేసినప్పుడు ఏబి బీసీ సిఏ వస్తుంది. ఏబి బీసీ సిఏ టైప్ రావాలి కాబట్టి 1/a తీసుకున్నాను అంటే నేను 1/a సిస్ ఆల్ఫా 1/b సిస్ బీటా 1/cis గామా. సో దీన్ని ఎల్సిఎం చేసుకుంటే ఏబిసి ఏ ఇక్కడ ఉంది కాబట్టి పైన బీసీ బి ఉంది కాబట్టి ఏసి ఇక్కడ సి ఉంది కాబట్టి ఏబి ఇస్ ఈక్వల్ టు సిస్ అంటే ప్లస్ లో ఉంటుంది అది పైకి పోతే మైనస్ అవుతుంది పైకి వెళ్ళిపోతే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అవుతుంది. ఇది కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా అవుతుంది. ఇక్కడ వచ్చేసి కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా అవుతుంది. ఇందులో రియల్ పార్ట్ అంతా రాసుకుంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. రియల్ పార్ట్ అన్ని యాడ్ చేశాను. ఐ కామన్ తీస్తే ఇమాజినరీ పార్ట్ సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా మైనస్ పక్క తీసేసా కాబట్టి అన్ని కూడా ప్లస్ అవుతాయి. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా క్వశ్చన్ లో 0 ఇచ్చాడు దీని వాల్యూ మైనస్ ఐ ఇంటూ ఇది కూడా 0నే 0 మైనస్ 0 0. సో మనం చేస్తాం అది పైన ఏముందంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ డివైడెడ్ బై ఏబిసి చేస్తే 0 వచ్చింది. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ డివైడెడ్ బై ఏబిసి అటు సైడ్ పోతే ఇంటూ ఏబిసి 0 ఇంటూ ఏబిసి 0. ఇక ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కావాలి. ఏబి సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ ఆల్ఫా సిస్ బీటా ప్లస్ బీసీ సిస్ బీటా సిస్ గామా ప్లస్ సిఏ సిస్ గామా సిస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0. సో సిస్ ఆల్ఫా సిస్ బీటా ఏమవుతుందంటే సిస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సిస్ బీటా ప్లస్ గామా ప్లస్ సిస్ గామా ప్లస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0. దీని ఏం చేయొచ్చు ఇప్పుడు సిస్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ కూడా కాస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ గామా కాస్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ గామా ప్లస్ ఆల్ఫా రాసుకొని ఇస్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేసుకుంటే మనకు కావాల్సింది కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ గామా ప్లస్ ఆల్ఫా 0 అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ రాస్తాం చూడండి రిమైనింగ్ పార్ట్ లాస్ట్ది. దీన్ని సిస్ నేమ్ రాసుకోవచ్చు కాస్ లో రాసుకోవచ్చు. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ గామా కాస్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ గామా ప్లస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వల్ టు 0 కాబట్టి రియల్ పార్ట్ ఇస్ ఈక్వల్ టు 0 ఇమాజినరీ పార్ట్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో రియల్ పార్ట్ ఇస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రియల్ పార్ట్ ఏముంది ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ బీటా ప్లస్ గామా ప్లస్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0. ఇది థర్డ్ ప్రూఫ్. సో మనకు కావాల్సిన 3 ప్రూఫ్స్ వచ్చాయి. ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ చివరిలో వచ్చిన థర్డ్ ఆన్సర్ 3 కూడా రియల్ పార్ట్ 0 ఇమాజినరీ పార్ట్ 0. ఇమాజినరీ పార్ట్ అడిగితే అది కూడా రాస్తున్నాం సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ గామా ప్లస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ అది కూడా ఏమైపోతుంది 0. ఎందుకంటే 0 అనేప్పుడు 0 ప్లస్ ఐ ఇంటూ 0 రాసుకోవచ్చు. అంటే ఐ పక్కన 0నే రియల్ పార్ట్ 0నే ఇమాజినరీ పార్ట్ 0నే కాబట్టి టోటల్ ఆన్సర్ ఏమైంది 0 అయింది. కాబట్టి రియల్ పార్ట్ తీసుకుంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ గామా ప్లస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ ఏమైపోయిందంటే 0 అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు
ఎక్కువగా 7 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఇది. దీని తర్వాత ఉండే నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కూడా 7 మార్క్స్ ఉన్నాయి. 3 to 4 క్వశ్చన్స్ మీరు బాగా చేయగలిగినారంటే ఒక్కో క్వశ్చన్ కంపల్సరీ 7 మార్క్స్ అనేది మీరు చేయగలరు. ముందు మనం చేసినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్లు, ఆ 2 మార్క్స్ నుంచి మనకు 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఒమేగాల పైన బాగా చేయండి ప్రాక్టీస్ క్వశ్చన్స్. తర్వాత ఈ 7 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు ఒకటైంది. నెక్స్ట్ సెషన్ లో చేస్తాం మనం 7 మార్క్స్ అవి కూడా బాగా వినండి. ఈ 3 7 మార్క్స్ 4 7 మార్క్స్ క్వశ్చన్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీకు పబ్లిక్ ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంది.